హలో ఫ్రెండ్స్, హాయ్. ఇది సాయంత్రం కాదు, రాత్రి 10 గంటల తర్వాత. ఈమె మా పెద్ద మమ్మీ రాత్రి కాగానే మంట స్టార్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ నుండి గడ్డి తీసుకొచ్చి వేస్తుంది, దుమ్మేస్తుంది, బట్టలు వేస్తుంది, కూర్చుంటుంది. 12 దాకా 1 దాకా కూర్చుంటుంది. ఈమె సోపోతే ఇలా చెల్లెలు మా మమ్మీ. ఈమె కూడా 12, 1 అయినా సరే ఈయన కూర్చుంటుంది. వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు ఏస్మాని. ఆమె 1 దాకాడికి జరగదు, మంట ఆరిపోతుంది, కానీ ఆమె జరగదు. ఈయన కూర్చుంటుంది. అట్లుంటా అనమాట వీళ్ళు దోస్తాను. ఎంత మంటనాన రాని, కండ్ల మంటలు రాని, కండ్లు పోని, కండ్లకి వెళ్ళి నీళ్లు రాని, ఏడవని, కానీ మంట దగ్గరికి వెళ్ళి జరగరు. ఈడ ఊర్లో అట్లుంటారు అనమాట పరిస్థితి, సిచ్యువేషన్స్. కాబట్టి మీరు ఊర్లో కూడా అట్లనే మంట పెట్టి అవి ఉంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది గుర్తు తెచ్చుకోండి, ఇది ఒక మెమొరీ కదా. ఏం ఆడుకుంటారు మీరు ఊర్లో? ఏం ఆడుకుంటారు మంట దగ్గర కూర్చొని? ఏ తిన్నవా, చేనులో పంట ఎట్లుంది, బాగుందా పంట, ఏం పంట పెట్టినవు, జొన్ననా, ఇది ఎంతమంది వచ్చిర్రు, ఏం మాట్లాడుకున్నారు, ఇక ఏం చేస్తున్నారు, ఎట్లున్నది పానాలు, అట్లనే. ఇట్లా ప్రేయర్ చేయడానికి ఇంటికి ఎవరైనా రమ్మంటే వస్తారు కదా, వాళ్ళకు కూడా ప్రేయర్ చేసి వాళ్ళకి చాయ్ పోసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి అవన్నీ అయిపోయేసరికి 2-3 గంటలు 4 గంటలు మినిమం అవుతుంది. తినడం ఉండదు, వాకింగ్ ఉండదు, ఆరోగ్యం బాగాలేకపోయినా అవన్నీ అవసరం లేదు, ముచ్చట కావాలి. ముచ్చట లేకపోతే బతకలేదు. అట్లుంటామన్నమాట ఊర్లో పరిస్థితి, అమ్మలక్కల పరిస్థితి. కాబట్టి మీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీరందరూ గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్. ముందు మీకు చెప్పాను కదా, 1 అయినా లేవదని, అవి ఆమెనే ఈమె.